ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిస్ అమ్మెంటి గుప్తా గారు, బెటాలియన్ వెంటేసుకుని వస్తుంది. కారణం ఏదైనను నీవు మాత్రం ఈ దినము ఖచ్చితముగా దొరికిపోయేదవు. అలా అపశకునాలు మాట్లాడకండి గుప్తా గారు. అక్కడెవరు లేరు కదక్క, ఎవరితో మాట్లాడుతున్నావు? నువ్వెవరితో మాట్లాడుతున్నావమ్మా? అక్కతో. రండి రండి. ఏంటి గుప్తా గారు, నేను మిస్ అమ్మకు అడ్డంగా దొరికిపోయేలా ఉన్నాను. నేను చేయగలిగినది ఏమీ లేదు. నీవే ఎటులను బయటపడుము. ఆంటీ, నేనేమైనా హెల్ప్ చేయనా? వద్దులేమ్మా. అమ్ము, నువ్వు వెళ్ళి పూజా పుస్తకం తీసుకురా. నేను ఇక్కడ ఉంటాను. సరే, మీరు అమ్ము వాళ్ళ దగ్గరకు వెళ్ళండి. ఏంటక్క, ఇంట్లో ఉండమంటే మళ్ళీ బయటకు వచ్చేసా? అక్కడే ఉంటే దొరికిపోతానేమోనని. ఎవరికి దొరికిపోతారు? దొరికిపోవడం కాదు మిస్ అమ్మ, వేడికి దూరగా వేగిపోతాను అంటున్నా. బయట చల్లగా ఉంది కదా. అందరూ చలి కల్లాడుతుంటే నువ్వు వేడంటున్నావు ఏంటక్క? అంటే కొడైకెనాల్లో క్లైమేట్ అలవాటు కదా, అందుకే ఇక్కడ చాలా వేడిగా అనిపిస్తుంది. నీకు ప్రత్యేకముగా శత్రువులు అవసరం లేదు బాలిక. నీకు నీవే శత్రువి. కొడైకెనాలా? మీరు కొడైకెనాల్లో కూడా ఉన్నారా అక్క? మీకు మా ఆరు అక్కకి చాలా దగ్గర పోలికలున్నాయక్క. అంటే పెళ్ళైన కొత్తలో మా ఆయనతో కలిసి ట్రిప్కి వెళ్ళాను. దాని గురించి చెప్తున్నానంతే. అయినా నాకు ఏంటి కోడలికి పోలికలు ఎలా ఉంటాయి చెప్పు? ఏంటో అక్క, ఒక్కోసారి మీరు చాలా కన్ఫ్యూజింగ్ గా మాట్లాడతారు. క్లారిటీగా మాట్లాడితే నీ క్లారిటీ వచ్చేస్తుంది కదా. అదిగో మళ్ళీ ఏదో అన్నారు. అదేంటి, నీకు కనిపిస్తుంది నాకు కనిపిస్తుంది ఒకటేనా? ఒకటేనా? నిర్మలమ్మ కోడలు తెలివైందని చెప్పింది. ఆ అమ్మాయిని చూస్తుంటే చిప్ మిస్సింగ్ కేసులో ఉంది. అక్క, మీతోనే మాట్లాడుతున్నా. లోపలికి వెళ్దాం పదండి. అంజలి, ఇదేదో తేడాగా ఉంది. ఎందుకైనా మంచిది లోపలికెళ్ళి తాంబూలం తీసుకుని వెళ్ళిపోదాం. అయ్యో అక్క, ఒక్క నిమిషం, పరిచయం చేయడం మర్చిపోయాను. ఈవిడ శోభన గారు, ఈవిడ తులసి గారు, ఈవిడ లక్ష్మి గారు, ఈవిడ కాంత గారు, ఈవిడ అక్క. అక్క, నీ పేరేంటి? పిలుపులో లేని ప్రేమ పేరులో ఏముంది మిస్సమ్మా? అబ్బా, భలే చెప్పా అక్క. అక్కడ మనిషి లేదు, మనిషికి పేరు లేదు. ఇది కన్ఫర్మ్ గా ఎర్రగడ్డకేసే వదినా. పిచ్చోళ్ళకు పిచ్చని చెప్పకూడదంట. పిచ్చి పెరిగిపోయి మనల్ని కొరుకుతారని మా ఆయన చెప్పారు. అక్క, నమస్కారం. అదేంటి అక్క ఇక్కడుంటే మీరు అక్కడ నమస్కారం చేస్తున్నారు? అదే సరదాగా చేస్తున్నారు మిస్సమ్మా. అది పరిస్థితి. నువ్వు లోపలికి వెళ్ళాలన్నావు కదా. పద 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 పద. పదండి పదండి వెళ్దాం. అమ్మయ్యా. గుప్తా గారు, ఏదో ఒకటి చేయండి, త్వరగా ఆ ఫోటో తీసేయండి. మిస్సమ్మ కోసం కాకపోయినా, తను అరుంధతి లేని లోటు తీర్చడానికి చేసే ప్రయత్నం కోసమైనా నువ్వు రావాలి నాన్నా. సరే అమ్మా, ఇప్పుడే బయలుదేరుతున్నాను. సరే నాన్న, తొందరగా రా.
ఆ. కార్తీ రాతాడు, సార్? ఇంటికి వెళ్ళాలి. సరే సార్. సార్, ఒకటి చెప్పొచ్చా సార్? మిస్ అమ్మ ఇంటికి రావడం దైవ నిర్ణయమో తలరాతో తెలియదు, కానీ అది మేడం గారి దగ్గరుండి తన స్థానంలోకి తన చెల్లెల్ని తీసుకొని వచ్చినట్టున్నారు సార్. మీరిప్పుడు ఆ పూజకు కూడా భాగమతి గారి భర్తగా వెళ్ళడం లేదు, మేడం గారి చెల్లెలి పూజ జరిపించాలని వెళ్తున్నారని నాకు తెలుసు సార్. మిస్ అమ్మ చాలా మంచిది సార్. ఇంట్లో వాళ్ళ కోసం ఏం చేయడానికైనా వెనకాడదు సార్. మీ మనసులో మిస్ అమ్మ స్థానం మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే, లేట్ అవుతుంది, పద రాతాడు, వెళ్దాం. నిలువు జీతం ఏమైనా ఇస్తున్నారా? మరెందుకు నిలబడే ఉన్నావు? కూర్చో. అవునక్క, ఎందుకు కూర్చోవడం లేదు? అక్క, ఏమైనా సమస్య? అబే ఆహా, ఏమైంది వాళ్ళ మీకు? డిఫరెంట్ గా బిహేవ్ చేస్తున్నారు. నేను కూర్చుంటే నా వెనుక ఉన్న నా ఫోటో చూసి తట్టుకునే శక్తి నీ గుండెకి లేదు మిస్ అమ్మా. అక్క, మీరు కూర్చుంటారా లేకపోతే నన్ను రమ్మంటారా? ఆహా, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.